నారాయణసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. దేవీ భాగవతం నవమ స్కంధంలో రాధాదేవిని గురించినటువంటి విశేషాలు కొన్ని కనిపిస్తాయి. వాటిని మనసులో పెట్టుకొని రాధాదేవిని హృదయగతం చేసుకొని ముందుకు వెళదాం. మంత్రంబున్ జపించు వేళల నిశామధ్యంబునన్నాదు హృత్తంత్రుల్మీటి మనోజ్ఞమౌ మురళినాదంబున్ ప్రసాదించి దుస్తంత్రంబుల్ హరింప నిల్పెనటె భద్రం రక్షగా ఆ జగద్యంత్రోచ్చాలికనాశ్రయించెదను బృందారణ్య గోపాలికన్. ఒకనాటి అర్ధనిశా సమయంలో ధ్యానం చేస్తున్నాం. సాధకులుగా కొంతమంది ఇంచుమించు 3-4 దశాబ్దాల కింద 4 దశాబ్దాల క్రింద ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే ఒక దివ్యమైన మురళీనాదం వినిపించటం మొదలుపెట్టింది. నా మిత్రులను పక్కన ఉన్న వాళ్ళను చూశాను. వాళ్ళు ధ్యానంలో ఉన్నారు. ధ్యానం అయిన తర్వాత అడిగాను, మీకు ఈ పూట ఏమన్నా వినిపించిందా, కనిపించిందా? ఇప్పుడు సహజంగా ధ్యానం చేసినప్పుడు స్నేహితులు అప్పుడప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఇవాళ ఏదన్నా అనుభూతి వచ్చిందా అని అడుగుతూ ఉంటారు. అంటే మాకేం కనపడలేదు, ఏం వినపడలేదు ఇవాళ అన్నారు. నాకు ఇలా వినిపించింది అన్నాను నేను. మా గురువు గారు ఉన్నారు. ఆయన అన్నాడు, ఆ దివ్య నాద భూమికలోకి నీ మనస్సు ప్రవేశపెట్టబడింది. ఇట్ ఈస్ ఎన్ ఎటర్నల్ ప్లేన్ ఆఫ్ డివైన్ మ్యూజిక్. ఆ భూమికలోకి నీ మనస్సు పరమేశ్వరి యొక్క అనుగ్రహం వల్ల ప్రవేశపెట్టబడింది. నీ కోసం సృష్టించబడలేదు, అది ఎప్పుడు ఉన్నదే. అది వినే అవకాశం నీకు కలిగింది ఇవాళ. కనుక దివ్యమైన నాదాన్ని వినిపించిన ఆ తల్లి, నాకు రక్షణగా ఒక దేవతను ఉంచిన తల్లి, ఆమెను స్మరిస్తూ ఉన్నాను. భద్ర, ఈమె నీతో ఎప్పుడూ ఉంటుంది. విజయవాడలో దుర్గాదేవి యొక్క చెలికత్తె ఆవిడ గురించి మొన్న ఎప్పుడో కొంత అన్నాను కూడాను. యజ్ఞములందు ధ్యానములయందు జపములయందునంతపఃప్రజ్ఞులకిచ్చినట్లుగా కృపాగతి దర్శనమిచ్చినట్టి సర్వజ్ఞకు మత్పురాజనురుపాసితకున్ రసిక ప్రపంచ సమ్రాజ్ఞికి రాణి రాసమణి రాధకు పాదములంటి మృక్కెదన్. ఎన్నో ఎన్నో దివ్యమైనటువంటి అనుభవాలను ప్రసాదించింది ఆ దేవత. జన్మాంతర సంస్మృతిని కలిగించింది. అనేక వందల సంవత్సరాల పాటుగా నా జీవితం ఏ రకంగా నడుస్తున్నదో ఆ మార్గాన్ని చూపించింది ఆవిడ. తర్వాత ఎందరి జీవిత విశేషాలలో తెలియజేసింది. ఎవరెవరు నాతో అనుబంధం కలిగి ఉన్నారో, ఆ అనుబంధం కలిగిన వాళ్ళల్లో గాఢతరమైన అనుబంధం ఉన్నప్పుడు సమయాన్ని అనుసరించి ఒక్కోసారి ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవిత విశేషాలు తెలుస్తూ ఉంటుంది. అలానే ఆ రాధాదేవి, కాళీదేవి, భైరవుడు, ఇలా వీళ్ళంతా ఎన్నో దివ్యమైన కరుణా ప్రసారములను ప్రసరింపజేశారు. మొన్న అండమాన్ దీవులు వెళ్ళాను కొద్ది కాలం కింద. అక్కడ క్రైస్తవ మత ప్రచారం పెరిగిపోతున్నది, మీరు వచ్చి ఒక దేవాలయాన్ని స్థాపించాలి అని అక్కడి హిందువులు అడిగారు. ఆ దేవాలయం ఆ సముద్ర తీరంలో ఒక రమణీయమైనటువంటి ప్రదేశంలో శివాలయ నిర్మాణం జరిగింది. దాని ప్రతిష్టకు మా పీఠ పురోహితులను తీసుకొని వెళ్ళాను.
అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ ఒక సెల్యులార్ జైలు ఉంది, వినాయక్ సావర్కర్, దామోదర్ వినాయక్ సావర్కర్ ఉన్నటువంటి జైలు. వెనకటి రోజుల్లో అండమాన్ వెళ్ళటం అంటే ఏదో శిక్ష కోసం వెళ్ళటం. వాడు అండమాన్ వెళ్ళి వచ్చాడంటే జైలు శిక్ష అనుభవించాడు కావాలని. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు హాయిగా అందరూ ఉన్నారు, ప్రజలు ఉన్నారు, పోతున్నారు, వస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, బాగా జరుగుతున్నది అక్కడ. జైల్లోకి వెళ్ళేటప్పటికి విచిత్రం. ఒక స్థలం దగ్గరికి వెళితే ఆ స్థలంలో ఉండేటువంటి రహస్యాలు. మా ఆశ్రమంలో ఒక ఖాళీ సాధకుడు ఉన్నాడు. కుర్రాడు ప్రస్తుతం బోస్టన్లో ఉన్నాడు. వాడు పూర్వజన్మలో ఈ జైల్లో శిక్ష అనుభవించాడు కొంతకాలము అని చూపించాడు భైరవుడు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాడు. బ్రిటిష్ వాళ్ళు అతడికి జైలు శిక్ష వేశారు, దీపాంతరవాస శిక్ష. అండమాన్ జైల్లో ఉన్నాడు. ఇక్కడ ఇతడు ఫలానా ఫలానా ఉత్తర హిందూస్థానీయుడు. సరే, ఇప్పుడు ఏదో ఇక్కడ పుట్టాడు, పెరిగాడు, వచ్చింది, బాగానే ఉంది. అలా ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఆ స్థలంలో ఉండేటువంటి విశేషం. అలా బృందావన ధామానికి వచ్చినటువంటి నా శిష్యులు ఎందరో ఎందరో. రాకపోయినా ఒక్కోసారి అనుబంధం ఎక్కువగా ఉంటే వాళ్ళ విశేషాలు పరమేశ్వరి తెలియజేస్తూ వచ్చింది రాధాదేవి. ఏదైనా ఆమె అంటే ప్రేమ, ఆమె అంటే ఇష్టం, ఆమె అంటే భక్తి. ఆమెను తలుచుకుంటే కంటి వెంట కన్నీరు వస్తుంది. కోష్ణ సరాగ బాష్పములు కూర్చిన ముత్తెపు దండనిచ్చెదన్ విష్ణుని తల్లికి నిగమ వీధులలో వికసించు మల్లికిన్ జిష్ణుని మౌళికిన్ వెలుగు చిందెటి పాద సరోజ కెళిగిన్ కృష్ణుని రాణికిన్ సకల సృష్టికి మౌలికమైన ప్రాణికిన్. పరమేశ్వరి అయిన రాధాదేవిని కోష్ణములైన నా కన్నీళ్లనే ముత్యాల దండతో అలంకరిస్తాను అని చెప్పి ప్రార్థించాను. అలా ప్రార్థిస్తూ ఉపాసనా మార్గంలో నేను ఎక్కడికి వచ్చినా ఏది చెప్పినా, ఇవాళ దేవీ భాగవతం చెప్పొచ్చు, మరొకసారి లలిత ఉపాఖ్యానమే వారం రోజులు 10 రోజులు చెప్పొచ్చు, శ్రీమద్భాగవతం చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. చెప్పడంలో నాకు ఒక ప్రణాళిక ఉంటుంది. అక్కడ ఉన్నది ముక్కశ్య ముక్కః చెప్పగలవాళ్ళు దేశంలో చాలా మంది ఉన్నారు. లేదా చక్కగా సంస్కృతం చదువుకున్న ఒక పండితుడిని పిలిస్తే పుస్తకం దగ్గర పెట్టుకొని శ్లోకాలకు అర్థతాత్పర్యాలు చెప్తారు, చెప్పగలవాళ్ళు చాలా మంది ఉన్నారు. పురాణం చెప్పినట్లుగా ఉంటాను, కానీ నా ధ్యేయం వేరు. నా ధ్యేయం మీలో సాధకులను సిద్ధం చెయ్యాలి, మీలో జపమునందు, ధ్యానమునందు, యజ్ఞమునందు ఇచ్ఛ కలిగించాలి, మీలో నుండి యోగులు రావాలి, మీలో నుండి సిద్ధపురుషులు రావాలి. మహనీయులైనటువంటి యోగ సంప్రదాయం పురాతన కాలం నుంచి ఈ దేశంలో ఉన్నది. ఆ తపస్సు మరిచిపోవటం వల్ల ఈ జాతి పతనమైంది. లౌకికంగా మనం ఏదో కావాలనుకుంటాం, ఉద్యమాలు నడుపుతాం, సంస్థలు పెడతాం, ఎన్నో చేస్తాం. ఎన్నైనా చేయొచ్చు, మంచిదే సేవ చేయటం. కానీ మీరు చేసేది విజయవంతం కావాలనంటే, దేశ జాతి యొక్క స్వరూప స్వభావాల మీద ప్రభావం చూపించాలనంటే తపస్సు తప్పదు. ఆ తపస్సు మరిచిపోయింది ఈ జాతి. ఆ తపస్సు అనేటువంటి ఆ అగ్నిని ప్రతి హృదయంలోనూ వెలిగించటం నా ధ్యేయం. అది అందుకని నేను వీటిని ఉపయోగించుకుంటూ ఉంటాను. ఈ ఉపన్యాసాలు, ఈ కార్యక్రమాలు, ఈ పురాణ ప్రవచనాలు, ఈ యజ్ఞాలు, ఇవన్నీ దేనికి అని అంటే, ఇవాళ ఇక్కడ ఒక 200 మంది ఉంటే ఇందులో నుంచి ఒక 20 మంది అయినా తీవ్ర సాధకులు అవుతారా, అది చూస్తూ ఉంటాను నేను. ఇక్కడ ఎవరైనా మంచి సాధకులు అయ్యే అవకాశం ఉన్నవాళ్ళు కనిపిస్తున్నదా, వాళ్ళ సూక్ష్మ శరీరాలు ఎట్లా ఉన్నాయి, ఎవరైనా ఉంటే వాటి లక్షణాలు తెలుస్తాయి. కనుక ఆ మార్గం మొదట్లో చెబుతాము. మీరు జపం చేయండి, మీరు యజ్ఞములు చేయండి, మీరు ధ్యానములు చేయండి, మీరు తపస్సు చేయండి. ఎందుకంటే వాటి వల్ల ముందు భౌతికంగా, లౌకికంగా ఉన్న కష్టాలు కొన్ని పోగొట్టుకోవచ్చు. ఆ పోగొట్టుకుంటే దానివల్ల దేవత యందు విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం పెరిగిన వాళ్లలో కొంతమంది అయినా మరొక మెట్టెక్కడానికి ప్రయత్నిస్తారు.
కొంతమంది అక్కడ ఆగిపోతారు, 190 మంది అక్కడ ఆగిపోతారు. మాకు ఈ పని కావాలండి, ఆ పని కావాలండి, అదండి ఇదండి, ఉద్యోగం అండి, వివాహం అండి, సంతానం అండి, ఇవి అడుగుతారు. సహజం, మానవ సహజం. ఎవరికైనా అవసరాలు ఉంటే అవసరాలు లేనివాడు ఎవడు లేడు. అందులో తప్పు కూడా ఏమీ లేదు దాంట్లో. ఆ అవసరాలు తీరాల. అవసరాలు తీరుస్తూ ఈ దేవత అవసరం తీర్చింది, ఈ హోమం చేస్తే ఈ పని వచ్చింది, ఈ జపం చేస్తే ఈ కార్యం సిద్ధించింది అన్నప్పుడు కొంతన్నా దేవత మీద నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగిన వాళ్ళలో కొందరు మరింత ముందుకెళ్తారు, మరింత సాధకులైతారు, మరింతగా తపస్సు చేస్తారు. ఈ మంత్రం చేసి స్వామివారు చెప్పారు, ఇది చేస్తే నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, ఈ దేవత అన్ని పనులు చేసి పెడుతుందన్నమాట, నేను మరింత చేసి నేను కూడా ఇతరులకు ఎందుకు ఉపకరించకూడదు? నాకు కావలసింది అది. అటువంటి వాళ్ళు తయారు కావాలి. అందుకే మా ఆశ్రమంలో నిరంతరం యజ్ఞాగ్ని వెలుగుతూనే ఉంటుంది. సాధకుల చేత లక్షలు కోట్లు జపం చేయిస్తూ ఉంటాము. 100 మంది వస్తారు, అందులో 10 మంది తీవ్రంగా చేయటం మొదలు పెడతారు. రండి, చెయ్యండి. మాకు ఇళ్లలో అవకాశాలు లేవండి. మేము అవకాశాలు కల్పిస్తున్నాం ఆశ్రమంలో, మీకు ఇబ్బంది లేదు, హాయిగా వచ్చి చేసుకోండి. కొర్తాడం రండి, గుంటూరు రండి, అన్ని విధాలైన అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి పిలుస్తూ ఉంటాను. అందుకే ఎందరో వచ్చి అతి తీవ్రమైన సాధనలు చేస్తున్నారు, మంచి దివ్యమైన అనుభూతులను పొందుతున్నారు. ఒకటే 100 ఉపన్యాసాలు చేయలేని పని, 100 పురాణ ప్రవచనాలు చేయలేని పని, ఒక్కసారి ఒక్క వ్యక్తికి కాస్త అనుభూతి కలిగితే, కళ్ళు మూసుకుంటే కాస్త వెలుగు కనిపిస్తే అంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది? అది కావాలా? ఆ మార్గంలో వెళ్ళగా దీంట్లో రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. ఒక సంప్రదాయం ఉంది. గురువు గారు మంత్రం చెప్తాడు, అయ్యా ఎంత చేయమంటారు అని అడుగుతాడు. మామూలుగా ఏం చెబుతుంటాం, 1 లక్ష చేయి, 10 లక్షలు చేయి, 20 లక్షలు చేయి, అందులో దశాంశం హోమం చేయి, అది చేయి, ఇట్లా చేయి అని చెబుతుంటాం ఒక దశలో. కొంత దూరం పోయిన తర్వాత ఒక సంప్రదాయంలో గురువు మంత్రం ఇస్తాడు, ఎంత చెయ్యాలి, అసలు జపం చేయొద్దు. మరి జపం చేయొద్దు అంటానికి మంత్రం ఇచ్చింది ఎందుకండి? జపం చేయడానికి కాదు ఇది. మరి ఎట్లా? ఋషులు మంత్రములు విన్నారు. విశ్వామిత్రుడికి గాయత్రి వినిపించింది, మరొక మహర్షికి మరొక మంత్రం వినిపించింది. కనుక నువ్వు ఋషి కావాలంటే ఏం చెయ్యాలా? మంత్రం వినాలే. మంత్రం జపం చేస్తుంటే ఎట్లా? వినాలే మంత్రం. మంత్రం వినటం ఏమిటండి? వినిపిస్తుందా? వినిపిస్తుంది. ముందు వినిపిస్తున్నట్లుగా భావించగా కొన్నాళ్లకు వినిపిస్తుంది. మంత్రాన్ని వింటున్నట్లు భావించడం చేత కాకపోతే కాస్త వాయువు యొక్క సహాయం తీసుకో. నువ్వు గాలి పీలుస్తున్నావు, వదులుతున్నావు, దాంట్లో ఆ శబ్దాన్ని వింటున్నట్లుగా భావించు. హంసగాయత్రి చేయి కావాలంటే కొన్నాళ్ళు సోహం, గాలి పైకి పీల్చేటప్పుడు సో, వదిలేటప్పుడు హం హం, సోహం హంస 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 వింటున్నట్లను. అది కూడా మళ్ళీ సోహం అని జపం కాదు, సురత శబ్దయోగము అన్నారు దీన్ని సురత శబ్దయోగం. చాలా అద్భుతమైనటువంటి రమణీయమైన పేరు. అంటే పరమేశ్వరునిలో నీవు కలిసిపోయేటువంటి యోగం ఇది. శృంగారంలో వాడతారు సురత శబ్దాన్ని, ఇక్కడ ధ్యానంలో వాడుతున్నాడు యోగి. నీవు జీవుడివి, దేవునిలో కలిసిపోవాలా. ఒక ప్రేయసి ప్రియులు కలిసిపోయినట్లుగా నీవు దేవునితో కలిసిపోవాలా. కలిసిపోవాలంటే ఏం చేయాలి? జపం కాదు. జపం చేస్తే అన్నాళ్ళకు కలవడం సాధ్యం కాదు. దేవుడు అక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉంటావు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నారాయణ నారాయణ.